కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసు 2 నెలల తరువాత ఛేదించగలిగారు ముంబై పోలీసులు. దాదాపు 2500 మందిని విచారించడంతో పాటు ముంబై రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన ఖాకీలు ఎట్టకేలకు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. జనవరి 4న విజయవాడలో లోకమాన్య తిలక్ ట్రైన్లో ముంబై బయలుదేరింది అనూహ్య. ఉదయం 7 గంటలకు లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కింది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంది. అక్కడ తన మిత్రుడితో కాసేపు ముచ్చటించి మళ్లీ ట్రైన్ ఎక్కింది. మరుసటి రోజు అంటే 5వ తారీఖు ఉదయం 4:45 ముంబై చేరుకుంది. అక్కడి నుంచి తన రూమ్కు చేరుకునేందుకు టాక్సీ ఉందేమోనని వెతికింది. ఇంతలోనే అక్కడికొచ్చిన చంద్రభాను తన టాక్సీలో రావాలని అనూహ్యను కోరాడు. తీరా పార్కింగ్ కు వెళ్లి చూస్తే అక్కడ కారు లేదు, కేవలం 2 వీలర్ మాత్రమే ఉంది. అయితే తనను నమ్మాలని, కావాలంటే ఫోన్ నెంబర్, బైక్ నెంబర్ రాసుకోవాలని చెప్పడంతో భానుని నమ్మిన అనూహ్య 2 వీలర్ పై వెళ్లేందుకు అంగీకరించింది. కానీ అదే నిర్ణయం ఆమె ప్రాణాలను తీసేసింది. స్వతహాగా టాక్సీ డ్రైవర్ అయిన భాను అనూహ్య వద్ద ఉన్న బంగారం, డబ్బు తీసుకోవాలని పన్నాగం పన్నాడు. కానీ అనూహ్య మంచితనం ఆసరాగా తీసుకున్న భాను తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. అందుకు అనూహ్య ఒప్పుకోకపోవడంతో బలవంతం చేశాడు. అయినా దారికి రాకపోవడంతో ఆమెను రాడ్డుతో కొట్టి చంపేశాడు. కానీ కేసు తనపైకి రాకుండా ఉండేందుకు అనూహ్య బ్యాగు తన వెంట తీసుకెళ్లి బెగ్గర్స్ కి ఇచ్చి పనైపోయిందనుకున్నాడు. కానీ అనూహ్య కేసు కేంద్ర హోంమంత్రి స్థాయి వరకు వెళ్లడంతో విచారణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, రైల్వే స్టేషన్లో కూలీలను విచారించి చివరకు నిందితుడిని గుర్తించారు. ఇక ఈ హత్య కేసులో భానుకు పరోక్షంగా సహకరించిన అతని మిత్రుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు భానును అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి 15 రోజుల వరకు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.